మెడికల్ లీవ్ ఇప్పించండి. వైకాపా అభ్యర్థులు బెదిరింపులు భరించలేకపోతున్నాం. ఎన్నికల సంఘానికి 6 మొర. రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వెనతలు. ఈ దేశంలోని అసాధారణ పరిస్థితి. వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేకపోతున్నాం. తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు మొరబెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగుతింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పనిచేసే సుమారు 15 మంది ఆర్వోలు తమ గంటలకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుంటే ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంటుంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వాళ్ళు చెప్తుంటే పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్ నాటి నుంచే తమను తప్పించాలంటూ ఆర్వోలు కోరుతున్నాయి. ఇప్పుడు మరింత మంది వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆర్వోలు ఎవరికి చెప్పాల, ఇద్దరి నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లో చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒత్తిడి అదే ఉంది కదా. అక్కడ ఇంకోటి అరెస్టులు వీటిట్లో ఇద్దరు కూడా గొడవ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వార్తలో జాగ్రత్తగా నిక్షిప్తం చేసేసింది అది వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పినట్టు. అలాంటిది ఏదైనా ఉందా, చెబుతున్నారు అన్నటువంటి పాయింట్ వరకు రాసేసి తెలివిగా తప్పించుకుందనమాట. అంటే తెలివైనటువంటి గేమ్ ఇట్లాగే నడుస్తుంటుంది.